హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఏంటంటే మేనిఫెస్టేషన్ సంబంధించి హౌ టు మేనిఫెస్ట్ యువర్ పర్సన్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. అంటే మీరు సెపరేషన్లో ఉంటే మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ ఎలా మేనిఫెస్ట్ చేయాలి, ఆర్ మీ రిలేషన్షిప్లో మీరు ఇప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటే ఆ రిలేషన్షిప్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్ మీద నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను. బికాజ్ మీరు చాలా మంది వీడియోస్ చూసే దానికోసమే, టారో రీడింగ్ అవ్వచ్చు లేదా మేనిఫెస్టేషన్ వీడియోస్ అవ్వచ్చు. ఫర్దర్ గా నేను చాలా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఈ రోజుకైతే ఈ కాన్సెప్ట్ చూద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ గా టారో రీడింగ్ కావాలి అన్నా, మేనిఫెస్టేషన్ సంబంధించి సెషన్స్ కావాలి అని అన్నా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. నేను నెంబర్ వచ్చేసి స్క్రీన్ స్టార్టింగ్ లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరికైనా కాల్ నుంచి వాట్సాప్ చేయొచ్చు, ఆర్ మీరు డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే, మీరు మీ పర్సన్ నుంచి విడిపోయి ఉంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి ఎలా తిరిగి వచ్చేలా చేయొచ్చు అన్నది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేసే బదులు ఆర్ ముందు ఓకే, మీ సెల్ఫ్ కాన్సెప్ట్ మీద వర్క్ చేయాలి. సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారో మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే చూస్తారు, ఇంక్లూడింగ్ యువర్ పర్సన్, మీ పర్సన్ కూడా. సో మిమ్మల్ని మీరు ఎప్పుడూ హై లెవెల్లోనే పెట్టుకోవాలి. ఓకే, బికాస్ చాలా మంది రిలేషన్షిప్ లో చేసే మిస్టేక్, ఆ పర్సన్ లేకపోతే నేను ఉండలేను. మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయరు, మీ హెల్త్ మీద ఫోకస్ చేయరు, మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ దేని మీద ఫోకస్ చేయరు. 24/7 మీ పర్సన్ గురించి ఆలోచిస్తారు. బికాస్ చాలా మంది ఇలా ఉన్నారు. బట్ మీరు ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది మీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, మీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాని తర్వాత రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. లేదు అని అంటే వాటి మీద ఫోకస్ చేస్తూ రిలేషన్షిప్ మీద కూడా ప్యారలల్ గా ఫోకస్ చేయండి. అది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీ మీ థాట్స్ ని చేంజ్ చేసుకోండి. మేబీ ఇప్పటి వరకు మీరు మిమ్మల్ని చాలా తక్కువగా చూసుకుని ఉంటారు, లేదా లేదు నాకన్నా పర్సన్ చాలా అన్నిటిలో గొప్ప, లేదా నాకన్నా చాలా ఎక్కువ అని అనుకుని ఉంటారు. ఓకే, మనకన్నా చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వాలి, కానీ వాళ్ళకన్నా తక్కువగా మనం చూసుకోకూడదు. ఫస్ట్ మీరు ఐఎమ్ వర్తీ, ఓకే, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ మీకు ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ కాన్సెప్ట్, నేను ఏదైనా సాధించగలను, నాకు అందరూ గౌరవిస్తారు, నేను అందరికీ చాలా ఇంపార్టెంట్ పర్సన్, నన్ను ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఓకే, ఇలా కొన్ని ఎఫర్మేషన్స్, మీకు ఎలాంటి ఎఫర్మేషన్స్ కావాలి అన్న దాని మీద బేస్ అయ్యి మీరు 4 or 5 or 3 ఎఫర్మేషన్స్ మీరు రెడీ చేసుకుని డైలీ ఎఫర్మ్ చేయండి. అది మీకు చాట్ జీపీటీలో అయినా సెల్ఫ్ కాన్సెప్ట్ ఎఫర్మేషన్స్ అంటే వచ్చేస్తాయి. అది చేసిన తర్వాత అప్పుడు ఈ రిలేషన్షిప్ దగ్గరికి రండి. ఫస్ట్ మీరు వర్క్ చేయాల్సింది అక్కడ. దెన్ మీ రిలేషన్షిప్ గురించి చాలా మందికి నెగిటివ్ థాట్స్ ఉంటాయి. రిలేషన్షిప్ అంటే ఖచ్చితంగా ఎంత పాజిటివ్ ఉన్నా మనం నెగిటివ్ గా థింక్ చేస్తాం మన పర్సన్ గురించి. సో ఫస్ట్ మీ పర్సన్ గురించి ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో అవన్నీ రాసేసుకుని కాల్ చేసి ఆ పేపర్ని పడేయండి. ఓకే, దెన్ ఫ్రెష్ గా మీ పర్సన్ లో మీరు ఎలాంటి పాజిటివ్ చేంజెస్ చూడాలనుకుంటున్నారు, మీ పర్సన్ మీ లైఫ్ లో మీకు ఎలా ఉండాలి అనేవన్నీ ఒక డీటెయిల్ గా రాసుకోండి. ఒక 4 or 5 పాయింట్స్, వాటిని ఎఫర్మేషన్స్ కింద క్రియేట్ చేసుకోండి. లైక్ మా పర్సన్ అంటే చాలా రెస్పెక్ట్, నన్ను చాలా బాగా ఇష్టపడతారు, నాకు చాలా గౌరవిస్తారు, నేనంటే చాలా ఇష్టం. ఇలా మేము ఇద్దరు ఇప్పుడు కలిసే ఉన్నాం, బికాస్ మీకు రీయూనియన్ కావాలి కాబట్టి కలిసే ఉన్నాం అన్నది ఖచ్చితంగా మీరు అక్కడ రాయాలి. వీటిని రిపీట్ చేయండి ఎఫర్మేషన్స్ డైలీ, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. బట్ రిమైనింగ్ టైం మీరు ఎలా ఉంటున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ టైం మీరు మీ పర్సన్ గురించి గాసిప్ చేయడం, మీ ఫ్రెండ్స్ తో నా పర్సన్ ఇలా చేశారు అలా చేశారు అని ఎక్స్ప్లెయిన్ చేయడం, మీ బ్రేకప్ పదే పదే మీ స్టోరీ రిపీట్ చేసుకోవడం వల్ల నో యూస్. మీరు అది చేస్తే ఇది చేసినా నో యూస్, బికాస్ మీరు ఆల్రెడీ మీ స్టోరీ రీక్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమని, మీరు రీయూనియన్ అయ్యారు, మీ పర్సన్ మీతో బాగుంటున్నారు అంటే ఆ సెపరేషన్ స్టోరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మరి మీ ఫ్రెండ్స్ తో ఎవరితో డిస్కస్ చేయకండి. ఇన్ కేస్ వాళ్ళు తెలియక స్టార్ట్ చేసినా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నట్టు వదిలే టాపిక్, ఇంకా నేను మాట్లాడాలనుకోవట్లేదు అని చెప్పండి. బికాస్ మీరు ఏదైతే స్టోరీ మీ మైండ్ లో రిపీట్ చేసుకుంటూ ఉంటారో దాన్నే మేనిఫెస్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మీరు చేసుకోవాల్సిన న్యూ స్టోరీ ఏంటంటే, మేము కలిసే ఉన్నాం, మీరు హ్యాపీగా ఉన్నారు, మీ పర్సన్ మీరంటే చాలా ఇష్టం. ఇదే మీ స్టోరీ, ఇదే మీ మైండ్ లో రన్ అవుతూ ఉండాలి. బికాస్ మీరు ఏదైతే మీ పర్సన్ గురించి ఆలోచిస్తారో ఎనర్జీ మీ పర్సన్ కి చేరుతుంది. బికాస్ మన అందరం విడివిడిగా ఉన్నా అందరూ కనెక్టెడ్ అండి. కాన్షియస్నెస్ ఈజ్ వన్. ఓకే, మన అందరం కలిసే ఉంటాం. సో ఎలాగనంటే కాన్షియస్ వైస్ అంటే మన ఎనర్జీ ఒకరి నుంచి ఒకరికి రీచ్ అవుతుంది. బికాస్ అందరితో మనం కనెక్ట్ అయ్యి ఉన్నామని అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలియాల్సిన పని లేదు కదా. సో మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తూ ఉంటారో ఆ ఎనర్జీ తనకు వెళ్తుంది.
అంటే లేట్గా అయినా లేదా త్వరగా అయినా దానికి రియాక్ట్ అవుతారు. మీరు ఎక్కువ పాజిటివ్ ఆలోచించారు అనుకోండి, మీ పర్సన్ ఖచ్చితంగా అలాగే మీకు రియాక్ట్ అవుతారు. లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గొడవ జరిగింది, సెపరేట్ అయిపోయారు, మీరు ఇప్పుడు ఏ ఎఫ్ఎం చేస్తారు, మీ పర్సన్ తన తప్పు రియలైజ్ అయ్యి తిరిగి నాకు వచ్చి సారీ చెప్పారు అని మీరు ఎఫ్ఎం చేశారు అనుకోండి, తనకి ఈవెన్చువల్లీ తన తప్పు, ఓకే నేనే తప్పు చేశానేమో, తనకి సారీ చెప్పొచ్చు కదా అని ఒక ఫీలింగ్ తనకు ఖచ్చితంగా కలుగుతుంది. అదే పవర్, ఇక్కడ మైండ్ పవర్, దీన్నే టెలిపతి అని కూడా అంటారు. సో మీరు ఇక్కడ ఒక ఎనర్జీని పంపిస్తున్నారు, అది ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు కాల్ చేస్తే మీ నెంబర్ నా దగ్గర ఉంటే మీకు ఖచ్చితంగా మీకు రింగ్ అవుతుందా లేదా, ఇది కూడా అంతే. సో మీ పర్సన్ ఖచ్చితంగా ఆ థాట్స్ ని రిసీవ్ చేసుకుని దానికి తగ్గట్టే మీకు మళ్ళీ ఎనర్జీ సెండ్ చేయడం ఆర్ ఫిజికల్ యాక్షన్ తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. సో అందుకే చెప్తాను, ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. పక్కన మనిషి లేరు కదా అని మనం ఏదైనా ఆలోచిస్తే ఎనర్జీ అయినా వెళ్తుంది. సో అందుకే చూడండి, అప్పటి వరకు క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న గొడవ వచ్చిన తర్వాత నెగిటివ్ గా మాట్లాడుకుంటే వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళతో కానీ వాళ్ళ మధ్య ఉన్న కనెక్షన్ మొత్తం పోతుంది. బికాస్ వాళ్ళు నెగిటివ్ గా ఎదురెదురుగా మాట్లాడుకోకపోయినా వెనకాల మాట్లాడుకోవడం వల్ల అప్పటి వరకు బిల్డ్ చేసుకున్న కనెక్షన్ అంతా పోతుంది. బికాస్ ఎనర్జీ. కొంతమంది పర్సన్స్ ఉంటారు, మనం ఎక్కువ మాట్లాడడం, అప్పుడప్పుడు కలిసినా చాలా ఎక్కువగా మాట్లాడతాం, చాలా వాళ్ళ మధ్య వాళ్ళకి మనకు ఒక బాండ్ ఉన్నట్టు ఫీల్ అవుతుంది. బికాస్ ఇక్కడ నెగిటివ్ టాకింగ్ ఏమి ఉండదు. సో అందువల్ల ఒక పాజిటివ్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది, అది ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరైతే నెగిటివ్ టాకింగ్ చేస్తారో ఎక్స్పెషల్లీ పర్సన్ కి అగెనెస్ట్ గా, అది మీ పర్సన్ కి రీచ్ అవుతుంది. ఫస్ట్ మీరు ఇవన్నీ మానేయండి. మీ అఫర్మేషన్స్ చేస్తారా, విజువలైజేషన్స్ చేస్తారా, అవి కాన్స్టెంట్ గా చేయండి. స్క్రిప్టింగ్ చేస్తారా, అండ్ మీ బ్రేకప్ గురించి ఎవరి దగ్గర చెప్పద్దు. మీ న్యూ స్టోరీ మీదే ఫోకస్ చేయండి, మీ థాట్స్ మీద ఫోకస్ చేయండి, సెల్ఫ్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. వెరీ వెరీ సింపుల్. ఇక్కడ మీకు అన్ని యూజ్ అయ్యాయి. సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. బికాస్ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. బికాస్ మీరు ఎప్పుడైతే నేను వర్తబుల్ అని ఫీల్ అవుతారో అందరు మిమ్మల్ని అలాగే చూస్తారు. అండ్ ద సేమ్ టైం మీరు ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్, మీ లైక్ అవుట్కమ్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. చాలా మంది వాళ్ళు చాలా తక్కువగా అనుకుంటారు. అండ్ మీరు ఇంకొకటి మార్చుకోవాలి కంపల్సరీ రిలేషన్షిప్స్ లో, మీ ఓవరాల్ ఇల్యూజన్ రిలేషన్షిప్ గురించి. లైక్ నేను లైఫ్ లో నాకు రిలేషన్షిప్స్ కలిసి రావు, నాకు నా బ్రదర్ కి పడదు, నాకు నా ఫ్రెండ్ కి పడదు, నాకు ఏ రిలేషన్షిప్స్ కలిసి రావు అన్నది కూడా తీసేయాలి. బికాస్ మీరు ఇక్కడ మొత్తం రిలేషన్షిప్స్ సంబంధించి ఒక ఎజంప్షన్ క్రియేట్ చేసుకున్నారు. అంటే నాతో ఎవరు బాగా ఉండరు, నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, నా రిలేషన్షిప్స్ బాగోవు. ఫస్ట్ నాకు రిలేషన్షిప్స్ అన్ని బాగుంటాయి, నాతో అందరూ బాగుంటారు, నాకు అన్ని రిలేషన్షిప్స్ కలిసి వస్తాయి. సో ఇలాంటి ఎఫర్మేషన్స్ పెట్టుకోండి. బికాస్ మీరు మీ మైండ్ కి చెప్పిందే చెప్పి మీ రిలేషన్షిప్స్ అన్ని పాడైపోయాయి. బికాస్ అది మీరు క్రియేట్ చేసుకున్నారు మీకు తెలియకుండానే. ఇప్పుడు మీరు చేంజ్ చేయండి. ఓవరాల్ గా మీకు రిలేషన్షిప్ మీద ఉన్న ఆ వ్యూ ఏదైతే ఉందో అది చేంజ్ చేయండి. ఫస్ట్ నాకు రిలేషన్షిప్స్ కలిసి వస్తాయి, అందరూ నాతో బాగుంటారు, అండ్ నేను చాలా వర్తి, అందరూ నాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు, అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు, నా పర్సన్ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, నా పర్సన్ కి నేను చాలా ఇంపార్టెంట్. అంతే. అవి సెల్ఫ్ కాన్సెప్ట్ ఒకటి 2-3 ఎఫర్మేషన్స్ అండ్ మీ పర్సన్ కి సంబంధించిన 2-3 ఎఫర్మేషన్స్ ఎనఫ్. అండ్ ఆర్ విజువలైజేషన్ ఆర్ స్క్రిప్టింగ్, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, బట్ కన్సిస్టెంట్ గా చేయాలి, రిజల్ట్ వచ్చే వరకు చేయాలి. కొంతమందికి 1 month లో రావచ్చు, కొంతమందికి 1 week లో రావచ్చు, కొంతమందికి 2 months పట్టచ్చు. టైం అన్నది మీ ఇష్యూయే కాదు. మీకు ఆ పర్సన్ నిజంగా మీ లైఫ్ లో కావాలి అనుకుంటే మీరు టైం గురించి ఆలోచించద్దు. మీ ప్రాసెస్ మీరు చేసుకుంటూ మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు మీకే అనిపిస్తుంది, అబ్బా నేను ఎన్నాళ్ళు ఇంత డిప్రెషన్ లో ఉన్నానా, నా కెరియర్ మీద కానీ లేదా నా ఫ్యామిలీ గురించి కానీ నా పేరెంట్స్ గురించి కానీ ఆలోచించకుండా నేను టైం వేస్ట్ చేశాను. బికాస్ మీరు ఇక్కడ మీ పర్సన్ గురించి వర్క్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ప్యారలల్లీ మీ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో మీరు మెంటలీ హెల్తీగా ఉంటారు. బికాస్ మనం డిప్రెషన్ లో ఉండకూడదు, ఓవర్ థింకింగ్ లో ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని వెనకాల లాజిక్ ఏంటి అని అంటే చెప్తాను కదా, మేనిఫెస్టేషన్ అంటే లాజిక్ ఉండదు. లాజిక్ అంటే సైన్స్ ప్రకారం ప్రూవ్ అయింది. బికాస్ ఇది టెలిపతి, మనం పంపించే ప్రతి థాట్ ఆ పర్సన్ కి రీచ్ అవుతాయి. సో మీరు చేసి చూస్తేనే కదా అది వర్క్ అవుతుందా లేదా అన్నది తెలిసేది. ఆర్ ఫస్ట్ డైరెక్ట్ గా రీయూనియన్ చేయలేము, ఇప్పుడే సెపరేషన్ లో ఉన్నాం, రీయూనియన్ అంటే నేను అనుకోలేకపోతున్నాను అన్న వాళ్ళు కాల్ ఆర్ టెక్స్ట్ ని మేనిఫెస్ట్ చేయొచ్చు. సే నా పర్సన్ నాకు టెక్స్ట్ చేశారు అని ఎఫర్మేషన్ చేయండి. మీ పర్సన్ మీకు టెక్స్ట్ చేసినట్టు విజువలైజేషన్ చేయండి ఆర్ స్క్రిప్టింగ్ చేయండి. మీ ఫోన్ కి మెసేజ్ వచ్చినట్టు విజువలైజ్ చేయొచ్చు, లేదా మీరు మీ ఫ్రెండ్ తో చెప్తున్నట్టు, ఇది కూడా విజువలైజేషన్. నా పర్సన్ నాకు మెసేజ్ చేశారు, నాకు అపాలజీ చెప్పారు, మళ్ళీ రీయూనియన్ అవుదాం అంటున్నారు. ఇది మీ ఫ్రెండ్ తో మీరు ఫోన్ లో చెప్తున్నట్టు కూడా విజువలైజ్ చేయొచ్చు. దీన్ని టెలిఫోన్ టెక్నిక్ అంటారు. బట్ ఏదైనా మీరు చేసేది ఏంటంటే మీ మైండ్ కి మీరు ఆల్రెడీ కలిసిపోయామని చెప్తున్నారు, అది ఇక్కడ కీ పాయింట్. అది మీ మైండ్ కి ఎంత బలంగా చెప్తున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు ఏదైతే పదే చెప్తారో అదే మీ మేనిఫెస్టేషన్.
అండ్ మీ పర్సన్ గురించి థాట్స్ అనేది మీరు కేర్ఫుల్ గా ఆలోచించాలి. పాజిటివ్ థాట్స్ పెట్టుకోవాలి. మీరు పంపించే ఎనర్జీ ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి. డే 1 నుంచి ఎవరికి అలా ఉండదు, బట్ మీరు డైలీ చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ ఇలా చేయడం వల్ల ఫ్రీక్వెంట్ గా మీ మధ్య ఏదైతే ఎనర్జీ ఉందో, నెగిటివ్ ఎనర్జీ, అది పోతుంది. మీ పర్సన్ కూడా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఖచ్చితంగా మీ రీయూనియన్ అవుతుంది. ఎప్పుడు మిడిల్ గురించి ఆలోచించద్దు. మీరు ఇవన్నీ డైలీ కన్సిస్టెంట్ గా చేయండి. అండ్ ఎండ్ లోనే ఫోకస్ చేయండి. లివింగ్ ఇన్ ద ఎండ్. లివింగ్ ఇన్ ద ఎండ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది, మీరు కలిసే ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు. అలా ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, మీరు ఎలా ఉంటారు, ఆ ఎనర్జీనే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇదండి ఈ రోజు టాపిక్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ గా సెషన్ కావాలి అన్నా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ స్టార్టింగ్ లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.